శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద, శ్రీ రుద్ర జ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ పరాభవనామ సంవత్సరం గురుడు జూన్ నెలలో కర్కాటక రాశిలో ఉచ్చులో వస్తున్నారు. ఈ రాశుల వారందరికీ అద్భుతం, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు వచ్చేస్తాయని యూట్యూబ్లో జ్యోతిష్కులందరూ చాలా చెప్తున్నారు. ఇది చాలా తప్పు. ఈ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి విపరీత రాజయోగం అని ఏమిటేమిటో వాళ్ళకి నోటికి వచ్చినవన్నీ చెప్తున్నారు. దీనివల్ల ప్రజలు మోసపోతున్నారు, ఒక భ్రమలో పడుతున్నారు. దయచేసి వాస్తవాలను మాత్రం తెలుసుకోండి. గురుడు కర్కాటక రాశిలో అతిచారంలో ఉంటాడు. అంటే జూన్ 1వ తారీఖు రాత్రి కర్కాటక రాశిలో ప్రవేశించి అక్టోబర్ 31కి సింహరాశికి వచ్చి మళ్ళీ వక్రం చెంది కర్కాటక రాశికి వచ్చి ఈ రకమైనటువంటి అతిచారం అంటే స్పీడ్గా నడక అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా ఉండడం వలన ప్రపంచానికి కానీ దేశానికి కానీ డబ్బు సమస్యలు, పంట నష్టము, విపరీతమైనటువంటి కష్టాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రయత్న లోపము, కృషి లోపము, ఉద్యోగాల సమస్యలు, అన్ని రకాలైనటువంటి కష్టాలు వస్తాయి. అది కాకుండా శని రాహువులు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు, గురుడు వచ్చేస్తాడు, మాకు కోట్లు వచ్చేస్తాయి అని దయచేసి మోసపోవద్దు. ఇది నా యొక్క విన్నపం. ఈ సంవత్సరం ఎవ్వరికీ బాగోదు. ఒక కొంత శాతం ధనికులు ఉన్నారు, వాళ్ళ వరకు పర్వాలేదు, వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మిగతా వారందరూ కూడా డబ్బు విషయంలో చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి భగవన్నామస్మరణ చేసుకొని మీరు చేసే పనులు, చేపట్టే పనుల మీద శ్రద్ధ వహించి సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని, తద్వారా సత్ఫలితాలు పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.